హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చెడి బ్రతికిందాన్ని చెంపను చూడు, బ్రతికి చెడ్డ దాన్ని చెవులు చూడు అన్నారు మన పెద్దలు. ఇప్పుడు మన తెలంగాణ దేశకి నేత కేసీఆర్ తాతయ్యకి ఏం చూడాలన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతోమంది తెలంగాణ పౌరులను సమిధలుగా చేసి ఆ సమిధల్ని సోపానాలుగా వాడుకొని అధికారంలోకి వచ్చాడు. ఆ పోరాటంలో సమిధలైన పౌరులకు ఎటువంటి న్యాయం జరగలేదన్నది వాస్తవం. వాళ్ళకి కనీస గుర్తింపు కూడా దక్కకుండా చేశారన్నది జీర్ణించుకోలేని సత్యం. ఎన్నో పోరాటాలతో ఎంతోమంది త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకున్న తెలంగాణ ప్రజానికం కొత్త ఆశలతో అంతా మంచి జరుగుతుందన్న ఆలోచనలతో ఒక ఊహాజనిత ఆశల పల్లకినెక్కి సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సాధించింది కేసీఆరే. ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తాను, నాకు పదవుల మీద ఆశ లేదు, ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానంటే ఎంతోమంది త్యాగధనుల వల్ల తెలంగాణ వచ్చిందని తెలిసినా సరే ఇన్ని రోజులు ఉద్యమం చేశాడన్న ఒకే ఒక్క భావనతో కేసీఆర్కి అధికార పగ్గాలు అందించారు. మొదటిసారి అరాకొర సీట్లతో గెలవడం వల్ల అనుకుంటాను చాలా వరకు లిమిట్స్లోనే ఉండేవాళ్ళు. కానీ తెలంగాణ సమాజం ఎప్పుడైతే రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించారో ఇక కాకి ముక్కికి దొండపండు దొరికినట్టు అయిపోయింది. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సంపాదించుకున్నామన్న ఆనందం ప్రజలకు ఎక్కువ రోజులు నిలవకుండా చేశారు. రాష్ట్ర రాజకీయాలనే మార్చేశారు. కడుపు నిండిన వాడికి గారెలు చేదని అధికార మదం, అవినీతితో వేల కోట్లు వెనకేసుకుని భోగ విలాసాల్లో మునిగి తేలుతున్న కేసీఆర్ తాతయ్యకి అధికారం ఇచ్చి అందలం ఎక్కించిన ప్రజలు మాత్రం చేదైపోయారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఎందరో త్యాగాలని తను సొంతం చేసుకుని పోరాటాల సునామీలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా అపసవ్య దిశలో నడిపిన గనుడు స్వార్థం, నియంతృత్వం, ఫ్యూడల్ వ్యక్తిత్వం తప్ప ప్రజాస్వామ్య విలువల్ని ఏనాడూ పాటించలేదు. తల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నాడన్నట్టు అధికారం ఇచ్చి అందలం ఎక్కించిన రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయలేదు. కానీ దేశంలో చక్రాలు తిప్పుతా, భూచక్రాలు తిప్పుతా, బొంగరాలు తిప్పుతా అని అవినీతి సొమ్ముతో హెలికాప్టర్లు వేసుకొని దేశమంతా తిరిగాడు. ధర తక్కువ బంగారానికి వన్నెలెక్కువ అని వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూడాలి. వీళ్ళ మాటలు, ఆ దర్పం, ఆ ఫోజు అబ్బో ఎంత చెప్పినా తక్కువే. అవినీతి అక్రమాలతో తెలంగాణ ప్రజలకి గొయ్యి తవ్వి బూతు పురాణాలతో తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టించి ఎదిరించిన వారిపైన కేసులు, ప్రజల తరపున పోరాడే ప్రతిపక్షాలు లేకుండా చేసి తెలంగాణకి ఏ దిక్కు దశ లేకుండా చేయాలని చూశాడు. చివరికి ఉండనీయదు ఊరిసేని, తిననీయదు నోటిసేని అన్నట్లయిపోయింది తెలంగాణ ప్రజల గతి. వాళ్ళు దోచుకుంటున్నారు తెలంగాణని, వీళ్ళు దోచుకుంటున్నారని కొట్లాడి పోరాడి సాధించుకొని వీళ్ళ చేతుల్లో పెడితే 10 ఏళ్లలోనే వాళ్ళకంటే ఘోరంగా దోచుకున్నారు. అది చాలదన్నట్లు దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని ఎగిరెగిరి పడ్డారు. చివరికి చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే సంబరాలు చేసుకున్నారు. కేటీఆర్ అంకులైతే ఇంకో అడుగు ముందుకేసి చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ కూడా పెట్టాడు. ఇదంతా బాగా గమనించిన ప్రజలు కూరకి తాలింపు, చీరకి జోడింపు అవసరమని భావించి రాష్ట్ర రాజకీయాలకి తమదైన స్టైల్లో సర్దుబాటు దిద్దుబాటు చేసి కీలెరిగి వాత పెట్టారు. దాంతో కేసీఆర్ అంకుల్ అండ్ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి అందరినీ కంట్రోల్ చేసి ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక నియంతలాగా పాలించిన కేసీఆర్ ఈరోజు స్పృహ లేకుండా పడిపోయాడు. అధికారం ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలని బెదిరించి భయపెట్టి వారి పార్టీలో చేర్చుకొని తెలంగాణ టీడీపీని భూస్థాపితం చేశాడు. రెండవసారి అధికారం రాగానే చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాని తెగ కామెడీ చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చి సీఎంని చేశాడు. కర్మ రిటర్న్స్ బ్యాక్ అని అప్పుడు టీడీపీకి చేసిందే ఇప్పుడు రివర్స్లో బీఆర్ఎస్కి జరుగుతుంది. నీవు నేర్పిన విద్యయే నిరజాక్షి అని ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను లాగేసుకుంటోంది కాంగ్రెస్. అందుకే చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు అనేది. మనం బాగుపడాలని కోరుకోవాలే కానీ మనం మాత్రమే బాగుపడాలి, ఎదుటివాడు నాశనం కావాలని కోరుకోకూడదు. గొయ్యి తవ్వేవాడు గొయ్యితో పాటే కిందకి పోతాడు. దానికి పక్కా నిదర్శనమే ఈ కేసీఆర్. తను అధికారంలో ఉన్నప్పుడు ఏమైతే చేశాడో ఇప్పుడు అంతకు మించి జరుగుతుంది. చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే నవ్వాపుకోలేకపోతున్నామన్నారు. కట్ చేస్తే సంవత్సరం తిరగకుండానే కవితక్కకి తిహార్ జైలు స్వాగతం పలికింది. నవ్వాపుకోలేని వాళ్ళు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. తిలా పాపం తలా పిడికడని చేసిన తప్పుకి అందరూ శిక్ష అనుభవించి తీరాల్సిందే అంటున్నారు పొలిటికల్ మేధావులు. సో గాయస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.